ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరకు మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నది. మరి టీవీ పరిచర్య ప్రతిరోజు జరిగిస్తూ ఉన్నాం. ఈ పరిచర్యలో మీరు విత్తితే తప్పకుండా ఫలిస్తారు. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానమును బట్టి బలపరచబడదాం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనము. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మేలు కావాలనుకుంటున్నావా? ఈరోజు ఆశీర్వదించబడాలయ్యా అని అనుకుంటున్నావా? అయ్యా నా జీవితం బాగుండాలి, అయ్యా నా జీవితము ఫలించాలి అని కోరుకుంటున్నావా? అయితే నీకే ఈ శుభ వాగ్దానం. దేవుడు నీ కోసం ఎంతో మంచి మేలు, ఆశీర్వాదం, ఫలింపైనటువంటి కార్యాలు ఆయన ఎంతో గొప్పగా దాచిపెట్టాడు. దేవుని బిడ్డ, దేవుడు ముందుగానే సమస్తాన్ని సిద్ధపరిచాడండి. నువ్వు కొత్తగా చెయ్యమని అడగడానికి ఏమీ కూడా లేదు. ఎందుకంటే ఆయన సమస్తాన్ని దాచి ఉంచాడు. దానిని వెతుక్కోవడమే నీ పని. దాచి ఉంచిన దాన్ని పొందుకోవడానికి ప్రయాస పడడమే నీ పని. దాచి ఉంచిన మేలును నువ్వు అనుభవించడానికి యుక్తమైన మార్గంలో నడవడమే నీ పని. దేవుని బిడ్డ, దాచి ఉంచిన మేలు అందరూ పొందుకోలేకపోతున్నారండి. ఎవరు ఆ దాచి ఉంచిన మేలును మరి చక్కగా అనుభవించడానికి ఆసక్తి కలిగి ముందుకు వెళుతున్నారో వారికి మాత్రమే అది దొరుకుతా ఉంది. అందుకే లోకంలో క్రీస్తును కలిగిన అందరూ ఫలించడం లేదు. కానీ ఎవరు వెతుకుతా ఉన్నారో, ఎవరు తడుతా ఉన్నారో, ఎవరు అడుగుతా ఉన్నారో వారికి ఆయన దాచి ఉంచిన మేలు అందుతుంది. కాబట్టి ప్రియదేవుని బిడ్డ, ఈరోజు ఎలా ఉంటే ఆ మేలు పొందుకుంటామయ్యా అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే. ఎంత మంచి మాట అండి. యెహోవా యందు ఏముండాలి? భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయం లేకుండా భక్తి ఉన్న వ్యర్థమే, భక్తి ఉండి భయం లేకపోయినా కూడా వ్యర్థం. ఇవి రెండు కూడా ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి, విడదీరాయని సంబంధాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి ప్రియదేవుని బిడ్డ, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దాచిన మేలు నువ్వు పట్టుకోగలుగుతావు. నువ్వు దేవుని యందు భయభక్తులు లేక నిలచి ఉంటే ఆయన దాచి ఉంచిన మేలు దగ్గరికి నువ్వు వెళ్ళనే లేవు. అసాధ్యం అండి, సాధ్యపడదు ప్రియదేవుని బిడ్డ. ఆయన దాచి ఉంచిన మేలు కనుక్కోవాలంటే దానికి ఒక స్పష్టమైన మార్గం ఉంటుంది కదండి. ఆ మార్గములో కొన్ని సూచనలు నీకు ఇవ్వబడతాయి. ఆ మార్గాల గుండా ఆ సూచనలు అవన్నీ తెలుసుకుంటూ పోతా ఉంటే దాచిన మేలు నువ్వు పొందుకుంటావు. నువ్వు మార్గం తప్పిపోయావు అనుకో, భయభక్తులు లేకపోతే ఏం జరుగుతుంది? మార్గం తప్పిపోతావు. మార్గం తప్పిపోయినప్పుడు అక్కడ దాచి ఉంచిన మేలుకు ఒక మార్గం ఉంటే నువ్వు ఒక మార్గానికి తప్పిపోయి, అయ్యా నాకు మేలు కావాలి, ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి, ఫలింపు కావాలని నెత్తి నోరు బాదుకుంటా ఉంటే నువ్వు తప్పిపోయావు కదా. నువ్వు దాచి ఉంచిన సరైన మార్గంలో వెళ్లకుండా మేలు పొందుకునే మార్గాన్ని విడిచి తప్పిపోయావు కదా. నీకెలా దొరుకుతుంది మేలు? నీకెలా దొరుకుతుంది ఆశీర్వాదం? నీకెలా దొరుకుతుంది మరి ఫలింపు జీవితం? ప్రియదేవుని బిడ్డ కదండి. మనం ఏదైనా ఒక విలేజో, ఊరో, టౌనో ఎక్కడికో వెళ్ళాలనుకుంటే దానికి ఒక మార్గం ఉంటుంది కదా. ఆ మార్గంలోని వెళితేనే మనం దాన్ని చేరుకోగలుగుతాం. నీ ఇష్టానుసారమైన మార్గాలలో వెళితే ఏ అడవిలోకి వెళతావు, ఎక్కడికో వెళతావు. నీ జీవితాన్ని పోగొట్టుకున్న ఆశ్చర్యం లేదు, నీ ప్రాణం పోగొట్టుకున్న ఆశ్చర్యం కూడా లేదు. నువ్వు ఈ లోకంలో ఒక స్థలం చేరడానికే నీకు మార్గం, ఖచ్చితత్వం అవసరం అయితే, సృష్టికర్త దాచి ఉంచిన మేలు పొందుకోవడానికి దానికి ఒక స్పష్టమైన మార్గం ఉంటుంది కదా. అదే భయభక్తులు కలిగిన మార్గం అండి. ఈరోజు తప్పిపోయావా? ఖచ్చితంగా తప్పిపోయే ఉంటావు. ప్రియదేవుని బిడ్డ, చాలా మంది తప్పిపోయి మేలు 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 ఆశీర్వాదం అంటూ ఉన్నారండి. ఎలా దొరికిద్ది? ఈరోజు తప్పిపోతే సరైన మార్గంలోకి రా. యెహోవా యందు భయభక్తులు గలవారి నిమిత్తం ఆయన దాచి ఉంచాడు మేలు. అది పొందుకోవాలంటే నీకు మస్ట్ అండ్ షుడ్గా ఏముండాలి? దేవుని యందు భయము, భక్తి రెండు కలిసి ఉండాలి. ప్రియదేవుని బిడ్డ, ఉన్నప్పుడే దాన్ని పొందుకోగలుగుతావు. మరి
ఈరోజు ఎలా ఉంది నీ భక్తి? ఎటుగా పోయింది? తప్పిపోయావా? జారిపోయావా? పడిపోయావా? మేలు లేదనుకుంటున్నావా? నువ్వు నీ లోపాన్ని చూసుకోగానే దేవుణ్ణి నువ్వు ప్రశ్నిస్తూ ఉంటావు. ప్రియ దేవుని బిడ్డ, అందరిలో ఉన్న గొప్ప తత్వం ఏంటంటే వారు ఎలా ఉన్నారో మర్చిపోయారు, దేవుణ్ణి మాత్రం ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని ప్రశ్నించే అధికారం నీకు కానీ నాకు కానీ లేదు. మనకేం కావాలో ముందుగానే ఆయన సిద్ధపరిచారు. నువ్వు సరైన మార్గంలో వెళ్ళి తీసుకోవడం తీసుకోకపోవడం నీ యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంది, నీ భక్తి మీద ఆధారపడి ఉంది. కాబట్టి నీలో లోపం, అది నీలో లోపం. దేవుని ప్రశ్నించే వారము కాదు, కానీ ఆయన మన కొరకు సిద్ధపరిచిన వారిని పొందుకునే వారంగా ఉందాం. వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడారు. అవును ప్రభా, భయభక్తులు కలిగి నువ్వు దాచించిన మేలు పొందుకునే మార్గాలు మాకు దయచేయండి నాయన. అవును అని ఎవరు విశ్వసించారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి. పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించండి, నడుస్తున్న వారిని దీవించండి. అయా 7 వారాల స్వస్థత విడుదల ప్రార్థనల్లో ప్రభా అనేక గొప్ప కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు ప్రభా. ఈ పరిచర్యను విస్తరించి మీ నామాన్ని మహింపరచుకోండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నారుగా అద్భుతమైన వాక్యాన్ని. తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. దేవుని చేతి మీద మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఒక శుభవర్తమానం. బంధకాలలో ఉన్నారా? కట్టబడని పరిస్థితుల్లో సతమతమైపోతూ ఉన్నారా? కుదరని వ్యాధి బాధల చేత ఉన్నారా? ఆర్థిక బంధకాల, వివాహము జరగని పరిస్థితుల్లా, ఉద్యోగాలు లేక మోడుబారిన జీవితమా, గర్భఫలము లేక యాతన పడుతూ ఉన్నారా? మీ బంధకాలు ఏవైనా మీకోసం ప్రత్యేకంగా 7 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థించే ఈ ప్రార్థనల్లో మీరు పాల్గొంటే మీరు తప్పక దైవ దీవెనలు పొందుతారు. మీ బంధకాల అన్నిటి నుంచి దేవుడు గొప్ప విడుదలను కలుగజేసి మీకు మేలు దీవెనలను కుమరించబోతున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ నుండి జరుగుతున్న 7 వారాల స్వస్థత విడుదల ప్రార్థనల్లో పాల్గొనండి. మీ బంధకాల నుంచి విడుదలను పొందండి. ఇప్పుడే ఈ ప్రార్థనల్లో పాల్గొనాలి అని అనుకున్న వారు ఈ నెంబర్ను సంప్రదించి మీ పేరు వివరాలను తప్పకుండా తెలియపరిచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలియపరుస్తున్నాం. దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నారు. నమ్మి రండి, పాల్గొనండి, దీవెనలు పొందండి.